సో చాప్టర్ చూస్తే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అండ్ కొలిజన్. సో సెంటర్ ఆఫ్ మాస్ చూసుకుంటే కనుక సో 2 పార్టికల్స్ ఉంటే వాటి మధ్య మాస్ అనేది ఎక్కడికి ఎంటైర్ బాడీ ఆఫ్ మాస్ అనేది సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మూవ్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద పాయింట్ హ్యావింగ్ మాస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ హోల్ సిస్టమ్ మూవ్. ఓకే, సో పొజిషన్ ఆఫ్ సెంటర్ మాస్ ఆఫ్ 2 పార్టికల్స్ చూసుకుంటే ఫార్ములాస్ అయితే ఇవి అనమాట. ఓకే, దాని తర్వాత పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ కోఆర్డినేట్లో ఇది, వై కోఆర్డినేట్లో ఇది. ఓకే, మనకి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎమ్, మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో 2 పార్టికల్స్ ఉన్నాయి, వాటి మధ్య ఆర్ డిస్టెన్స్ అని ఉంటే సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎం మాస్కి ఎక్కడ ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, అదే M2 మాస్కి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్య నార్మల్గా తీసుకుంటే కనుక సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఫర్ 2 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ఈక్వల్ మాస్ ద సెంటర్ ఆఫ్ మాస్ లైస్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ దెమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కోఆర్డినేట్స్ అయినా ఇచ్చారు క్వశ్చన్లో. ఓకే, సో కోఆర్డినేట్స్ ఇస్తే కోఆర్డినేట్స్ ప్రకారం మనం ఇలా చేసుకోవాలి. సో ఇవైతే కొంచెం చదువుకోండి పాయింట్స్. పాస్ చేసుకొని చదువుకోండి ఇంకా ఈ పాయింట్స్ కూడా. సో ఒక బాడీ చూసుకుంటే కనుక ఇది ఒక బాడీ అనుకుంటే ఈ లెంత్ దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది 2 అనే పాయింట్ దగ్గర. సో ఈ లెంత్కి 1 అనే పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. సో దాని ప్రకారం సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ యాక్సిస్లో చూస్తే కనుక మనకి L/4. ఓకే, సో L అనే లెంత్లో మనకి సెంటర్ ఆఫ్ మాస్ దీనికి వచ్చేసి L/2, దీనికి వచ్చేసి L/2. ఓకే, L/2. సో దీనికి మధ్య సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి మనకి L/4. అలాగే వై యాక్సిస్లో చూస్తే కనుక వై యాక్సిస్లో వచ్చేసి మనకి ఏం లేదు. ఓకే, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేవి అన్నీ కూడా ఎక్స్ యాక్సిస్లో ఉన్నాయి, వై యాక్సిస్లో ఏం లేదు కాబట్టి సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ వచ్చేసి మనకి L/4 అండ్ 0, 0. సో మోషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ చూస్తే కనుక ఈ ప్యాటర్న్లో ఉంటుంది. సో యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి ఇలా. సో ఫోర్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనం ఎలా తీసుకుంటాం n పార్టికల్స్కి. సో సమ్ చేస్తాం. సో ఈ పాయింట్స్ అయితే చదువుకోండి. పాస్ చేసి చదువుకోండి. సో ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. 2 particles of masses 2m, 3m are placed at a separation of d on a smooth surface. They move towards each other due to mutual attractive forces. Find acceleration of center mass, velocity of center mass when separation between particles become t/3. At what distance from the initial position of the mass 2 meter the particles collide. సో ఇక్కడ చూస్తే కనుక ఇన్ an absence of external force acceleration of center mass is 0. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏం లేదు కాబట్టి మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ ఒక ఇంటర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది 0. సో క్వశ్చన్ చూస్తే సెకండ్ క్వశ్చన్ చూస్తే కనుక ఇనిషియల్లీ ద పార్టికల్ రెస్ట్ v1 = v2 = 0. therefore velocity of center of mass అనేది 0. సో ఫోర్స్ సెక్షనల్ 0 కాబట్టి velocity of center of mass is constant and hence velocity of center of mass is always 0 whenever the separation of becomes d/2 or d/3 etc. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ సి ఏంటి, at what distance from the initial position of the mass 2m the particle will collide. ఫస్ట్ అనేది సెంటర్ మాస్ ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటే కనుక మనకి 3d/5 వచ్చింది. సిన్స్ సెంటర్ మాస్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇట్స్ పొజిషన్ ఈజ్ ఫిక్స్డ్ హెన్స్ పార్టికల్స్ విల్ మీట్ ఎట్ సెంటర్ మాస్ ఎట్ డిస్టెన్స్ 3d/5 ఫ్రమ్ ఏ. సో ఇలా జరిగింది అనమాట. ఓకే, సో లీనియర్ మూమెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది. ఓకే, టోటల్ మూమెంటం వచ్చేసి మూమెంటం విచ్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ సెంటర్ మాస్. సో కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి రిలేషన్ ఇది. సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం నుంచి ఇలా. ఇఫ్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ది సిస్టమ్ ఇస్ 0 ద లీనియర్ మూమెంటం ఆఫ్ ద సిస్టమ్ ఇస్ కాన్స్టెంట్ హెన్స్ సెంటర్ ఆఫ్ మాస్ విల్ మూవ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో కొలిజన్లోకి వస్తే కనుక so colliding bodies exert strong forces on each other for a relatively short time. For a collision to take place the actual physical contact is not necessary.
total linear momentum is conserved in all collisions. Okay, so initial momentums ఇలా ఉన్నాయి, final momentums ఇలా ఉన్నాయి. So in the absence of any dissipative forces, the mechanical energy of the system will also remain conserved. సో ఇక్కడ చూస్తే కనుక ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్. Collision said to be elastic if along with the linear momentum, kinetic energy also remains conserved before and after collision. A collision is said to be inelastic if only linear momentum is remains conserved and not the kinetic energy. The collision is said to be perfectly inelastic if approaching particles is permanently stick to each other and move with the common velocity. సో హెడ్ అండ్ కొలిజన్ అంటే వెర్టికల్గా కొలిజన్ అవటం, ఆబ్లిక్ కొలిజన్ అంటే and if velocity vectors of both or any bodies are not along the line of impact, the impact is called oblique collision. హెడ్ అండ్ కొలిజన్కి ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి. ఓకే, వాటికి లీనియర్ మూమెంట్, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ ఎలాగా, అలాగే వాటి ఎనర్జీస్ ఇలా ఉంటాయి. ఓకే, వాటి వెలాసిటీస్ కొలాడ్ అయిన తర్వాత వెలాసిటీస్ ఇలా ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్ని చదువుకోండి. హెడ్ ఆన్ ఇన్ఎలాస్టిక్, ఈ పాయింట్స్ చదువుకోండి. సో ఇక్కడ లాస్ కైనెటిక్ ఎనర్జీస్ అయితే ఇలా ఉంటాయి. సో therefore some kinetic energy is always lost in an inelastic collision. దాని తర్వాత చూస్తే కనుక న్యూటన్స్ లా ఆఫ్ రెస్టిట్యూషన్. When two objects are directed head on or impact, the speed with which they separate after impact is usually less than the or equal to the speed of approach before impact. Newton's laws of restriction. Ratio of relative velocity of separation after collision to be relative velocity of approach before collision remains constant. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలాస్టిక్ కొలిజన్కి వచ్చేసి కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ చూస్తే కనుక సో ఈజ్ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో అది వచ్చేసి 0 to 1 ఉంటుంది. అదే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఈజ్ఈక్వల్ టు 0 ఉంటుంది. సో వాటి మూమెంటమ్స్ ఎలాగుంటాయి. సో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్కి ఈ ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, దీంట్లో ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఎలాస్టిక్ వచ్చేసి 1 పెడితే మనకి ఎలాస్టిక్ సంబంధించిన ఈక్వేషన్స్ వస్తాయి. అదే ఈ ప్లేస్లో మనం 0 కన్నా పెడితే ఇన్ఎలాస్టిక్ సంబంధించిన ఈక్వేషన్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఇన్ఎలాస్టిక్ సంబంధించిన ఈక్వేషన్ గుర్తుంచుకుంటే ఎలాస్టిక్ సంబంధించింది, అలాగే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ సంబంధించిన ఈక్వేషన్స్ అనేవి మొత్తం వచ్చేస్తాయి. ఓకే, సో ఈ ఒకసారి చదువుకోండి. సో ఇప్పుడు బాల్ అనేది హైట్ నుంచి వేసినప్పుడు అది కిందకి ఎంత వెలాసిటీతో కొలాడ్ అయింది. సో దాని తర్వాత రీబౌన్స్ అయినప్పుడు ఎంత వెలాసిటీతో ఉంటుంది. ఓకే, సో ఎనత్ బౌన్స్ బ్యాగ్లో ఎంత హైట్ వెళ్ళిద్ది అనేది కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్తో చూస్తాం. అలాగే వెలాసిటీ ఇన్ ఎనత్ బౌన్స్లో చూస్తే కనుక ఇలా ఉంటుంది. సో హైట్స్ ఇలాగా, అలాగే టైం ఇది, సో ఎనర్జీ ఇలాగా. ఓకే ఓకే, లెట్స్ టేక్ క్వశ్చన్స్. సో చాప్టర్ వచ్చేసి మనకి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్. ఓకే, అండ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. Question number 1. A bullet of mass small m and velocity v is fired into a block of mass capital M and sticks to it. The final velocity of the system equals to. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. సో ఈ సిచ్యువేషన్ వచ్చేసి పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ సిచ్యువేషన్. ఓకే, సో బుల్లెట్ అనేది ఇలా వచ్చింది, బ్లాక్ కుట్టుకున్న తర్వాత బుల్లెట్ బ్లాక్ ఒక సిస్టంలో వర్క్ అయింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బిఫోర్ మాస్ ఇంటూ వెలాసిటీ ఇది. ఓకే, మూమెంటం. సో దాని తర్వాత ఆఫ్టర్ కొలిజన్ మూమెంటం ఇది. దీన్ని కొత్త మూమెంట్ వీ డాష్ అనుకుంటే వీ డాష్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసి బుల్లెట్ మాస్ ప్లస్ దిస్ ఇంటూ బుల్లెట్ వెలాసిటీ. ఓకే,
సో క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చేసి ఆప్షన్ బి అనమాట. సరే బ్లర్ వచ్చినట్టుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 చూసుకుంటే కనుక పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కేస్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే కనుక బుల్లెట్ అనేది బిఫోర్ కొలిజన్ ఇలా వచ్చింది, దీన్ని గుద్దుకుంది. ఆఫ్టర్ కొలిజన్ వచ్చేసి ఒకే సిస్టంగా వర్క్ అయింది. సో మూమెంట్, ఇనిషియల్ మూమెంట్ ఇది, ఫైనల్ మూమెంట్ ఇలా వచ్చింది. ఓకే, సో దాని తర్వాత మనకి ఏం కావాలి, v' అనేది కావాలి. ఓకే, ఫైనల్ వెలాసిటీ అనేది కావాలి. సో దిస్ విల్ బికమ్ లైక్ దిస్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2. A bullet of mass 5 gram is fired at a velocity of 900 meters per second from a rifle of mass 2.5 kg. What is the recoil velocity of the rifle? This is also similar to this case. Okay, ఇక్కడ కూడా దీనిలాగే ఉంటుంది. సో అక్కడ V2 which is equal to m1 v1 by m2. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ మూమెంట్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి దీని మూమెంట్, దాని తర్వాత m2 v2. ఫస్ట్ అయితే బుల్లెట్ అనేది గన్లో నుంచి బయటకు వచ్చింది. ఓకే, ఇది ఒక గన్ అనుకుంటే ఫస్ట్ బుల్లెట్ అనేది వచ్చింది, ఒక ప్రెజర్తో బుల్లెట్ అనేది ఇలా రిలీజ్ అయిపోద్ది. ఓకే, సో దాని తర్వాత బుల్లెట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత ఈ టైప్ ఇలా ఫోర్స్ అనేది దీని మీద పడింది. సో ఇది వచ్చేసి రికాయిల్ వెలాసిటీ అంటాం. సో ఇది ఇనిషియల్ మూమెంట్ అయితే ఫైనల్ మూమెంట్. ఓకే, సో m1 v1 which is equal to m2 v2. సో v2 is equal to m1 v1 by m2. సో ఇప్పుడు వాల్యూస్ కనుక మనం పెడితే 5 × 10⁻³ × 900 డివైడెడ్ బై 2.5. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 1.8 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4. Two trains A and B are running in the same direction on a parallel lines such that A is faster than B. Packets of equal weight are transferred between them. What will happen due to this? A will be accelerated but B will be retarded. B will be accelerated but A will be retarded. There will be no change in A but B will be accelerated. There will be no change in B but A will be accelerated. So ఈ ట్రైన్ ట్రాక్స్ అనుకోండి. ఓకే, 2 ట్రైన్స్ ఉన్నాయి. ఓకే, దీని మీద వచ్చేసి 2 ట్రైన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు, parallel such that A is faster than B. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ అనేది ఫాస్ట్గా వెళ్తుంది బి కంటే. సో దీంట్లో ఉన్న ప్యాకెట్స్ అనేవి దీంట్లోకి విసిరేస్తున్నాడు. ఓకే, సో అప్పుడు ఆ ప్యాకెట్స్ యొక్క మూమెంట్ ఏంటి, ఎలా ఉంటుంది. సో బ్లాక్స్ కానీ, సో దీనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 4 చూసుకుంటే కనుక, సో ఇక్కడ చూస్తే కనుక దీనికి ఎక్కువ మూమెంట్ ఉంది, దీనికంటే ఎక్కువ వెలాసిటీ కాబట్టి. ఓకే, దీనికి వచ్చేసి తక్కువ వెలాసిటీ కాబట్టి తక్కువ మూమెంట్ ఉండేది. సో ఇక్కడ చూస్తే కనుక బి ఈజ్ స్లైట్లీ యాక్సెలరేటెడ్. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ వల్ల బి విల్ బి యాక్సెలరేటెడ్ బట్ ఏ విల్ బి రిటార్డెడ్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. సో ఇలా ప్యారల్గా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ బ్లాక్స్ అనేవి కొంచెం దాని మీద పడాలంటే ఇది కొంచెం ఇదే వెలాసిటీ మెయింటైన్ చేయాలి. సో బి షుడ్ బి స్లైట్లీ యాక్సిలరేటెడ్. ఓకే, సో ఇది యాక్సిలరేటెడ్ అయితే ఇది కొంచెం రిటార్డెడ్గా ఉండాలి. ఓకే, అప్పుడైతే బ్లాక్స్ అనేవి ఇటు నుంచి అటు వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 5. In a 2-block system, an initial velocity v0 with respect to ground is given to block A. Okay, so A की B की मध्य रफ ఉంది, B की floor की मध्य smooth. The moment of block A is not conserved. The moment of system of blocks A and B is conserved. The increase in moment of B is equal to decrease in moment of block A. D all of them. So ఇక్కడ చూస్తే కనుక, సో బ్లాక్స్ అయితే ఇలా ఉంది, ఏ బి. సో వీటి ఫ్రీ డయాగ్రామ్ ఇలా వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూస్తే కనుక మన ఫోర్స్ వచ్చేసి మనం ఏ మీద వెలాసిటీ అనేది ఏకుంది.
ఓకే. సో ఫ్రిక్షన్ అనేది ఈ డైరెక్షన్ ఉంది, దీనికి ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, అలా చూస్తే కనుక సో ఇక్కడ ఎటువంటి నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏం లేదు. ఓకే, సో బయట నుంచి ఏ ఫోర్స్ లేదు, దీనికి ఫస్ట్ నుంచి ఇనిషియల్ వెలాసిటీ V0 అనేది ఉంటుంది. ఓకే, సో మూమెంట్ ఆఫ్ సిస్టమ్ విల్ బి రిమైన్ కన్జర్వ్డ్. సిస్టమ్ విల్ రిమైన్ కన్జర్వ్డ్. సో కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ఇక్కడ అప్లై అవుతుంది, ఎందుకంటే నెట్ ఫోర్స్ అనేది లేదు, జస్ట్ ఇంటర్నల్ ఫోర్సే, యాక్షన్ రియాక్షన్ పేర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక increase in moment of B, which will imply decrease in momentum of A into decrease in momentum of A. Okay, సో ఇక్కడ ఆల్ ఆఫ్ దిస్ అనేది కరెక్ట్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఆప్షన్ డి. Question number 6. If the net external forces acting on the system are particle is zero, then which of the following may vary? Momentum of the system, velocity of the center of mass, position of center of mass, none of the above. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో సెంటర్ ఆఫ్ మాస్ అంటది. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ రెస్ట్లో ఉండొచ్చు, ఆర్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది కాన్స్టెంట్ అయి ఉండొచ్చు, ఆర్ మేబీ ఇన్ యూనిఫామ్ constant velocity. ఓకే, సో ఇక్కడ డి నన్ ఆఫ్ దేమ్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూసుకుందాం. The bob of a simple pendulum is related when the string makes an angle of 45 degrees with the vertical. It hits another bob B of the same material and the same mass kept at rest on a table if the collision is elastic. Both A and B are the same height. Both A and B come to rest at B. Both A and B move with the same velocity. A comes to it, B moves with the velocity of A. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే కనుక ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే సేమ్ మాసెస్, హియర్ సేమ్ మాసెస్. So in elastic collision, velocities interchange. Okay, so question number 7 వచ్చేసి ఆప్షన్ డి అనమాట. Question number 8. Consider the following two statements. A linear momentum of the system remains constant. B, center of mass of the systems remains at rest. A m plus B and B m plus A. A does not imply B. B does not imply A. A m plus B but B does not imply A. B m plus A but A does not imply B. సో ఇక్కడ ఏమంటున్నారంటే లీనియర్ మొమెంటం ఆఫ్ ద సిస్టమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. సో అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ ఎట్ రెస్ట్. సో ఈ స్టేట్మెంట్స్ ఏది దేనికి వర్తిస్తుంది? ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఇఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ అట్ రెస్ట్, ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ కనుక రెస్ట్లో ఉన్నట్లయితే దాని మీనింగ్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ద సిస్టమ్ కూడా కాన్స్టెంట్లో ఉన్నట్టు. ఇట్ డెఫినెట్లీ మీన్స్ momentum of the system is constant. Okay, but momentum of the system is constant. It does not mean center of mass is at rest. At rest. Okay, center of mass అనేది రెస్ట్లో ఉంటే
మూమెంట్ ఆఫ్ ద సిస్టమ్ కాన్స్టెంట్ ఉన్నట్టే పక్క. బట్ మూమెంట్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ కాన్స్టెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 9. Consider the following two statements. Linear momentum of a system particles is 0. Kinetic energy of the system of particle is 0. A implies B and B implies A. A does not imply B and B does not imply A. A implies B but B does not imply A. B implies A but A does not imply B. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే కనుక సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ చూసుకుంటే కనుక 0 అయితే కనుక ఇట్ డెఫినెట్లీ చూసుకుంటే కనుక మనకి మూమెంటం కూడా 0 ఉన్నట్టే. ఓకే, అదే ఒకవేళ మూమెంటం 0 ఉంటే ఇట్ డస్ నాట్ మీన్ కైనెటిక్ ఎనర్జీ 0 ఉంటుందని. సిస్టమ్ 0. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసి ఆప్షన్ ఏమంటే బి ఇంప్లైస్ ఏ బట్ ఏ డస్ నాట్ ఇంప్లై బి. ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 30. A T-shaped object with the dimension shown in the figure is lying on a smooth floor. A force F is applied at the point P parallel to AB such that the object has the only translational motion without rotation. Find the location of P with respect to C. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 13లో సో ఇక్కడ లెంత్ వైజ్ మాస్ అనుకుందాం. ఓకే, సో దీని మాస్ స్మాల్ ఎం అనుకుందాం, దీని మాస్ 2m ఎందుకంటే 2l ఎందుకంటే. ఓకే, దీని సెంటర్ ఆఫ్ మాస్ L, దానికి వచ్చేసి L/2 అనుకుందాం. ఓకే, 2l కాబట్టి ఇది వచ్చేసి L అనుకుందాం. ఓకే, సో ఇక్కడ y కోఆర్డినేట్లు ఉన్నాయి కాబట్టి దీని y2, ఈ పొజిషన్ వచ్చేసి y1 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు m1 = స్మాల్ m అనుకుందాం, m2 = 2m. సో y కోఆర్డినేట్లో సెంటర్ ఆఫ్ మాస్ చూస్తే కనుక స్మాల్ m × 0 ప్లస్ 2 × L, దిస్ L అనమాట. ఓకే, స్మాల్ L వేసుకుందాం. 2m బై టోటల్ మాస్ స్మాల్ m ప్లస్ 2m. ఓకే, మన టోటల్ వచ్చేసి మనకి 2l/3 అనేది వచ్చింది. ఓకే, సి కోఆర్డినేట్ కూడా చూద్దాం. దీని సి, ఇది డి, ఇది ఏ, ఇది బి. ఓకే, సో సి నుంచి పి అనే పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉందనుకుందాం. ఓకే, సి నుంచి చూసుకుంటే కనుక ఏమనుకుంటారు. ఓకే, సో సిబి చూసుకుంటే కనుక సో ఇది వచ్చేసి మనకి ఇది టోటల్ ఎంత వచ్చేసి 2l కదా, 2l నుంచి మనం మైనస్ చేయాలి. 2l - 2l/3. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4l/3. ఓకే, సో ఒక పాయింట్ పి అనుకుంటే అక్కడ ఉంది. సో ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి మనకి 4l/3. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ రైట్. Question number 40. A cricket ball of mass 150 gram moves with a speed of 126 km/h. It's at the middle of the bat, held firmly at its position by the batsman. The ball moves straight back to the bowler after hitting the bat. Assuming that collision between ball and bat is completely elastic, the two remain in contact for 0.015. The force that the batsman had to apply to hold the bat firmly at its place would be. So ఇది ఒక బ్యాట్ అనుకున్నాం. ఓకే, సో దీని సెంటర్గా ఒక బాల్ అనేది ఇలా వచ్చి దీని సెంటర్లో పడింది. ఓకే, సెకండ్. సో దీని తర్వాత ఇది ఇలా వెళ్ళింది, థర్డ్. ఓకే, సో ఇతను గట్టిగా ఎంత ఫోర్స్తో పట్టుకోవాలి, ఇది ఫోర్త్ ఇష్యూ అనుకుందాం.
ఓకే, ఇక్కడ ఏదైతే వెలాసిటీ ఉందో ఇక్కడ కూడా సేమ్ వెలాసిటీ వెళ్ళిపోయిందని క్వశ్చన్లో ఉంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 చూస్తే కనుక మనకి ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి 35, ఓకే, మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ వచ్చేసి -35 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే ఈ డైరెక్షన్ వచ్చింది, ఈ డైరెక్షన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోయింది. సో ఫైనల్ వచ్చేసి -35 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ చేంజ్ ఇన్ మూమెంట్ ఆఫ్ ద బాల్ చూసుకుంటే కనుక మూమెంట్ ఆఫ్ ద బాల్ ఈక్వల్ టు మాస్ అంటే v - u విచ్ ఈక్వల్ టు 3/. సో ఇక్కడ మాస్ చూసుకుంటే కనుక 150 grams అని ఇచ్చాడు. ఓకే, సో 150/1000 విచ్ విల్ ఈక్వల్ టు 3/20. ఓకే, -35. సో విచ్ విల్ ఈక్వల్ టు 3/20 into -70. ఇంకా 0 క్యాన్సిల్, విచ్ ఇస్ ఈక్వల్ టు -21/2. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఫోర్స్ అనేది కావాలి. సో ఇక్కడ చూస్తే కనుక ఫోర్స్ అనేది చేంజ్ ఇన్ మొమెంటం పర్ టైంకి వచ్చింది. ఓకే, చేంజ్ ఇన్ మొమెంటం మనకు తెలిసింది. ఇప్పుడు టైం అనేది అక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే కనుక -21/2 అండ్ డివైడెడ్ బై మనకు వచ్చేసి టైం వచ్చేసి ఎంత 0.001. ఓకే, సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 1.05 into 10⁴ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది మనకు వచ్చేసి force will be opposite to the direction of movement of the ball before hitting a mat. Okay, so question number 14 వచ్చేసి ఆప్షన్స్. దాని తర్వాత వచ్చేసి మన క్వశ్చన్ నెంబర్ 20. ఈ cannon ball is fired with a velocity of 200 meters per second at an angle of 60 degrees with the horizontal. At the highest point of its flight, it explodes into 3 equal fragments, one going vertically upwards with a velocity of 100 meters per second, the second one falling vertically downwards with a velocity of 100 meters per second. The third fragment will be moving with a velocity of. సో ఏంటంటే ఇప్పుడు పైకి వెళ్ళింది, ఇంకోటి సో ఇక్కడ చూస్తే కెనాన్ బాల్ అనేది మనకి 200 మీటర్ పర్ సెకండ్తో 60 డిగ్రీ యాంగిల్తో హారిజాంటల్గా మనకైతే ఫైర్ చేశారు. ఓకే, సెట్ అండ్ డిస్టెన్స్ అయితే ఈ పార్టికల్గా ఎక్స్ప్లోడ్ అయింది. ఓకే, ఒకటి అప్వర్డ్స్ ఇంకోటి డౌన్వర్డ్స్ 100 మీటర్ పర్ సెకండ్ 100 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిపోయింది. ఇది ఏ డైరెక్షన్ వెళ్ళింది, ఎంత వెలాసిటీతో వెళ్ళింది అని క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 20 చూస్తే కనుక అట్ హైయెస్ట్ పాయింట్. ఓకే, ఇది హైయెస్ట్ పాయింట్ అనుకుందాం. ఓకే, హైయెస్ట్ పాయింట్ దగ్గర మనం మూమెంట్ చూస్తున్నాం. ఇనిషియల్ మూమెంట్ వచ్చేది కూడా ఫైనల్ మూమెంట్. సో ఇనిషియల్ మూమెంట్ అంటే ఈ 3 ఫేసెస్ ఉన్నప్పుడు 3m into 100 I cap. ఎందుకంటే కొంచెం ట్రావెల్ అయింది, వెలాసిటీ అనేది కూడా కొంచెం డౌన్ అయింది. ఓకే, సో బిఫోర్ అది స్ప్లిట్ అవ్వ ముందు దీని వెలాసిటీ ఎంత ఉంది, స్ప్లిట్ అయిన తర్వాత సేమ్ వెలాసిటీతో వెళ్ళిపోయింది. మాస్ అయితే 3m బిఫోర్. ఓకే, దాని తర్వాత ఏంటి, ఒక మాస్ వచ్చేసి 100 J క్యూబ్, ఎందుకంటే ఒకటి పైకి వెళ్ళింది ఇంకోటి కిందకి వచ్చింది. ఓకే, సో అందువల్ల -100 J క్యూబ్ ప్లస్ ఈ మూడో పార్ట్కి మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0కి వస్తుంది. సో అప్పుడు MV = ఇది, విచ్ మీన్స్ 3m 100 I cap which is equal to MV. మాస్ క్యాన్సిల్,
V is equal to 300 మీకేప్. సో ఈ వెలాసిటీ అనేది మనకు వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్స్ కనుక చెక్ చేస్తే కనుక మనకు వచ్చేసి 300 మీటర్ పర్ సెకండ్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్. ఓకే, ఐ క్యాప్ హారిజాంటల్ డైరెక్షన్ అంటే అది ఈ డైరెక్షన్ వెళ్ళిపోతుంది హారిజాంటల్. ఇక్కడ నెగిటివ్ మైనస్ ఐ క్యాప్ వస్తే కనుక మనకి ఈ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి. Question number 22. Two balls of equal mass have a head-on collision with speed 4 meters per second, each traveling in opposite directions. If the coefficient of restitution is half, the speed of each ball after impact will be. So ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ అప్రోచ్ చూస్తే కనుక ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో 4 మీటర్ పర్ సెకండ్తో వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక రిలేటివ్ స్పీడ్ ఆఫ్ అప్రోచ్ which is equal to 4 minus of 4 which is equal to 8 meter per second. Okay, so coefficient of restriction అంటే ఎంత? రిలేటివ్ స్పీడ్ ఆఫ్ సపరేషన్, రిలేటివ్ షార్ట్కట్లో రిలేటివ్ స్పీడ్ ఆఫ్ సెపరేషన్ బై రిలేటివ్ స్పీడ్ ఆఫ్ అప్రోచ్. ఓకే, సో అలా చూసుకుంటే కనుక ఇది ఎంత ఇచ్చారు? హాఫ్ ఇచ్చాడు. ఓకే, మనకి రిలేటివ్ స్పీడ్ ఆఫ్ సెపరేషన్ అనేది అడిగాడు. రిలేటివ్ స్పీడ్ ఆఫ్ అప్రోచ్ అనేది తెలుసు 8. ఓకే, సో 4. సో ఇక్కడ చూస్తే రిలేటివ్ స్పీడ్ ఆఫ్ సెపరేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే దిస్ మీన్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో క్లోజ్ టు ఈచ్ అదర్ విత్ 2 మీటర్ పర్ సెకండ్. సో అప్పుడే కదా మనకి 4 వస్తుంది. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ ఆఫ్ అప్రోచ్ సెపరేషన్ కదా. సో సెపరేషన్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. ఓకే, రిలేటివ్ స్పీడ్ ఆఫ్ సెపరేషన్ ఇస్ ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి మనకి ఆప్షన్ బి అనమాట. Question number 23. A metal ball falls from a height of 32 meters on a steel plate. If the coefficient of restitution is 0.5, to what height will the ball rise after second bounce? ఓకే, సో ఇది వచ్చేసి బాల్ ఇలా వచ్చి ఇలా పడ్డది ఫ్లోర్ మీద. సో దీని తర్వాత ఎంత హైట్ వెళ్తుంది? ఈ హైట్ కంటే కొంచెం తక్కువ హైట్. ఓకే, ఇది H1 అయితే H1 కంటే కొంచెం తక్కువ. అదే మనం కొంచెం ఫోర్స్ పెట్టి అప్లై చేస్తే ఈ హైట్ కంటే ఇంకా హైట్ వెళ్తుంది. ఓకే, h of nth which is equal to h of coefficient of restitution power 2 pi n. Okay, initial height is 32. After the coefficient of restitution 2, so 2 into second. Okay, so ఇది వచ్చేసి మనకి 4 వస్తుంది. ఓకే, 2 power 4 and 1 power 4 which is equal to 32 by 16 which is equal to 2 meter. ఓకే, సో చూడండి ఇనిషియల్ హైట్ కంటే తక్కువ హైట్ 2 మీటర్. సో క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేసి ఆప్షన్. సో ఆప్షన్స్లో కూడా ఒకసారి గెస్ చేసుకోవచ్చు. ఇనిషియల్ హైట్ కంటే తక్కువ ఉండాలి. అదే ఫోర్స్ ఉంటే కంటే ఇనిషియల్ హైట్ కంటే ఎక్కువ హైట్ వెళ్తుంది. ఓకే, దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 28. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 28 వస్తే a block of C of mass small m is moving with velocity v0 and collides elastically with a block A of mass small m and connected to another block P of mass 2m through spring constant K. What is the K if x0 is comprising of a spring when velocity of A and B is same?
సో ఏ వెలాసిటీ బి వెలాసిటీ సేమ్ ఉన్నప్పుడు ఓకే వాట్ ఈస్ ద కే. సో స్ప్రింగ్ స్పాన్ టెస్ట్ అనేది మనకు కావాలి. ఓకే సో ఇక్కడ కామన్ వెలాసిటీ అనేది ఆప్టెన్ అయితే అనమాట. సో కామన్ వెలాసిటీ వచ్చేసి which is equal to v is equal to mv naught by small m plus 2m. ఓకే కామన్ వెలాసిటీ ఏదైతే వచ్చేది ఇనిషియల్ వెలాసిటీ ఇది వచ్చేసి స్మాల్ m. ఓకే ఇది వచ్చేసి 2m. ఓకే విచ్ ఇస్ ఈక్వల్ టు mm క్యాన్సిల్ v నాట్ బై 3 అనేది వచ్చేది మన కామన్ వెలాసిటీ. సో ఇప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ కోసం కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అనేది కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేస్తే సో half mv naught square which is equal to half kx square naught plus half 3mv naught by 3 of whole square. అంతే కదా స్ప్రింగ్ కొంచెం టచ్ అయినప్పుడు మొత్తం ఒకే సిస్టంలో వర్క్ అవుతాయి. ఓకే డయాగ్రామ్లో చూడండి ఏబిసి అని ఒకే సిస్టంలో వర్క్ అయ్యి ఒక వెలాసిటీ వెళ్తుంది. సో దట్ ఈస్ కామన్ వెలాసిటీ ఇది. సో ఆ వెలాసిటీతో కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. స్ప్రింగ్ కంప్రెషన్ వల్ల దీనికి వచ్చిన పొటెన్షియల్ ఎనర్జీ ఇది. ఓకే సో ఇక్కడ వి నాట్ స్క్వేర్ క్యాన్సిల్ చేసి 3 క్యాన్సిల్ అయింది. ఓకే సో దాని తర్వాత మనం చూసుకుంటే కనుక ఈ మొత్తం కూడా సాల్వ్ చేస్తే మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి కే వాల్యూ అనేది మనకి 2/3 mv నాట్ స్క్వేర్ బై ఎక్స్ నాట్ స్క్వేర్ ఇంత అనేది వచ్చింది అనమాట. ఓకే సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి ఆప్షన్ డి. Question number 32. A particle of mass 1 kg is thrown vertically upward with speed of 100 meters per second. After 5 seconds, it explodes into two parts. One part of mass 400 gram emerges with the speed 25 meters per second in downward direction. What is the velocity of other part just after collision? So just after explosion. So 1 kg ఉన్నదాన్ని ఓకే అప్వర్డ్ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ ఇచ్చారు 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఇచ్చారు. ఓకే ఆఫ్టర్ t ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్ ఇట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2. ఇట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ కనపడుతుంది కెమెరాలో. ఇట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 ఎక్స్ప్లోడ్ అయింది. బుమ్ 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 పచాక్. ఓకే సో ఎక్స్ప్లోడ్ అయింది. సో దాని తర్వాత మనకి 1 పార్ట్ అనేది 400 గ్రామ్ అయింది. ఓకే సో ఇది వచ్చేసి 600 గ్రామ్ ఉండేది. emerges with a speed of 25 meters downward direction. సో ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో 25 మీటర్ పర్ సెకండ్తో కింద పడిపోతుంది. సో దీని ఈ 600 గ్రామ్స్ది వెలాసిటీ ఎలా ఉంది, ఏ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 చూస్తే కనుక సో ఇక్కడ వెలాసిటీ కనుక చూసుకుంటే కనుక వెలాసిటీ ఆఫ్టర్ 5 seconds. సో చూసుకుంటే కనుక v is equal to u minus gt which is equal to 100 minus 10 into 5. So 100 minus 50 velocity will become 50 meter per second. Okay so it's positive only. So this will be upwards. సో ఇక్కడ చూస్తే కనుక కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం కనుక అప్లై చేస్తే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం సో క్యాపిటల్ అనేది E1 kg మాస్ది. సో 2 పీసెస్ వచ్చినాయి ప్లస్ V2. ఓకే సో అప్వర్డ్ డైరెక్షన్ మనం పాజిటివ్ తీసుకుంటే కనుక టేకింగ్ అప్వర్డ్ డైరెక్షన్ yes positive. Okay velocity v1 సో ఒక వెలాసిటీని మనం 50 వెలాసిటీని v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 మీటర్ పర్ సెకండ్ మైనస్ తీసుకుంటే డౌన్వర్డ్ కదా. ఓకే v2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్ పర్ సెకండ్.
ఓకే, క్యాపిటల్ ఎన్ వచ్చేసి మనకి 1 kg. సో వేస్తాను క్యాపిటల్ ఎన్ వచ్చి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 kg 1000 grams. Okay, small m which is equal to this 400 gram, m2 which is equal to 600 gram. Okay, దీన్ని మన కేజీలలో వేసుకుంటే కనుక 1 kg 0.4 kg 0.6 kg. ఓకే, సో ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్ 1లో అప్లై చేయండి. అప్లై చేస్తే ఈక్వేషన్ 1 into 50 which is equal to 0.4 into -25 plus 0.6 into V2. So V2 will become 100 meter per second. సో ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చేసి అప్వర్డ్స్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 33 అనేది చూద్దాం. A ball falling freely from a height of 4.9 meter per second, it hits a horizontal surface. If E is equal to 3.4, then ball will hit the surface second time after. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 33 చూస్తే కనుక సో వెలాసిటీ ఆఫ్ ద హిట్టింగ్ ఆఫ్ సర్ఫేస్ చూస్తే కనుక వెలాసిటీ ఆఫ్ హిట్టింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2gh. ఓకే, 2 into 9.8 into 4.9. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 9.8 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది అన్నమాట. ఓకే, దాని తర్వాత చూస్తే కనుక వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బౌన్స్ చూసుకుంటే కనుక v is equal to 3/4 into 9.8 అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక టైం టేకెన్ బై ఫ్రమ్ ఫస్ట్ బౌన్స్ టు సెకండ్ బౌన్స్ చూసుకుంటే కనుక విచ్ ఈజ్ ఈక్వల్ టు 2v/g అనమాట. ఓకే, సో విచ్ మీన్స్ 2 into 3/4 into 9.8 డివైడ్ బై ఇది వచ్చేసి మనకి జీ వాల్యూ 9.8. ఇంకా 9.8 క్యాన్సిల్, ఇది వచ్చేసి 1.5 అనేది మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. సో 1.5 సెకండ్స్ అనమాట. సో దీని వీ డాష్ అనుకుందాం. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ హిట్టింగ్ ఇది. సో వెలాసిటీ ఆఫ్టర్ ఫస్ట్ బౌన్స్ చూసుకుంటే కనుక మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్తో మల్టిప్లై చేసాం. ఓకే, ఆ వీ డాష్ని ఇక్కడ అప్లై చేసాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 33 వచ్చేసి ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 36. A straight rod of length L has one of its end at the origin and another at the x is equal to L if the mass per unit length of the rod is given by Ax, where A is the constant, where is its mass center. So mass center. సో ఇక్కడ చూస్తే కనుక సెంటర్ ఆఫ్ మాస్ అన్న మాస్ సెంటర్ అన్న ఒకటి. సో ఇక్కడ చూస్తే కనుక ఎక్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎం బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం, విచ్ మీన్స్ ఎక్కడ నుంచి ఎక్కడ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఇది లీనియర్ డెన్సిటీ ఇంటూ లెంత్ విచ్ బికమ్స్ మాస్, సారీ లెంత్ అవుతుంది అనమాట. సో లీనియర్ డెన్సిటీ అనేది వచ్చేసి చూస్తే కనుక లీనియర్ డెన్సిటీ
మాస్ బై లెంత్. ఓకే, సో మాస్ అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది కావాలి. ఏఎక్స్ డాట్ ఎక్స్ డాట్ డిఎక్స్ ఆఫ్ డిఎం విచ్ మీన్స్ ఏఎక్స్ ఆఫ్ డిఎక్స్. ఓకే, సో ఎక్కడ నుంచి అంటే ఎక్కడ దాకా, 0 నుంచి మనం ఎల్ దాకా అనమాట, ఎల్ లెంత్ దాకా. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేసి 2L/3 అనేది వచ్చింది అనమాట టోటల్ ఇంటిగ్రేషన్ చేస్తే. ఓకే, సో వచ్చేయండి ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 36 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. Question number 40. Both the blocks as shown in the given arrangement are given together a horizontal velocity towards right. If acceleration of center of mass be the subsequent acceleration of the center of mass of the system of blocks, then acceleration of center of mass equals 1 kg. సో ఇక్కడ చూస్తే కనుక 2 masses ఉన్నాయి. 2 massesకి ఫ్లోర్స్కి మధ్య మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇచ్చారు 0.1 అండ్ 0.2. సో ఇక్కడ చూస్తే కనుక సో యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ మాస్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్కి టోటల్ మాస్కి డివైడెడ్ బై ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లేదు, సో ఇంటర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫ్రమ్ గ్రౌండ్ బై మనకు వచ్చేసి టోటల్ మాస్. సో యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ మాస్ విచ్ విల్ ఈక్వల్ టు 0.2 మ్యూ ఎంజీ లెక్క అనమాట. ఓకే, సో 2 + 1 × 10, సో 1 + 2, సో ఇది 3 అది 30, 0.2 30 60 20. ఓకే, విచ్ విల్ ఈక్వల్ టు 2 m/s స్క్వేర్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 40 వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. Question number 43. Question number 43 చూస్తే కనుక a circular ring of mass 6 kg and a radius a is placed such that its center lies at the origin. Two particles of masses 2 kg each are placed at the intersection of points of the circle with positive x-axis and the positive y-axis. Then the angle made by the position vector of central mass of the entire system with the x-axis is circular ring. ఓకే, దీని మాస్ వచ్చేసి క్యాపిటల్ M 6 kg అనుకుందాం. ఓకే, 2 particles of masses 2 kg are placed at the intersection of points of the circle with the positive x-axis and సో 2 పాయింట్లని ఇంటర్సెక్ట్ చేస్తుంది x-axisలో y-axisలో. సో 2 kgs అనే మాసెస్ని మనం పెట్టాం. ఓకే, 2 particles of masses 2 kg are placed at the intersecting points of the circle with the positive x-axis and positive y-axis. Then the angle made by the position vector of center of mass of the entire system with x-axis. సో ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది అక్కడ షిఫ్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 43 చూసుకుంటే కనుక యాంగిల్ థీటా. ఓకే, ఈ 2 పార్టికల్ సెంటర్ మాస్ అది అనుకుంటే సో ఇక్కడ ఒకటి చూడండి. సో పార్టికల్స్ అనేవి ఇట్లా ఈ XY కోఆర్డినేట్స్లో ఇలా పెట్టాం. ఓకే, దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ దీని మిడిల్లో ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రింగ్ ఒకటి ఉంది, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ సెంటర్లో ఉంది. ఓకే, సో ఇక్కడ P పాయింట్ అనే దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ 2 బ్లాక్స్ అనుకుంటే, సో ఇక్కడ రింగ్కి ఇనిషియల్గా ఉంది సెంటర్ ఆఫ్ మాస్ ఈ సెంటర్లో ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు షిఫ్టింగ్ ఎలా జరిగింది, ఈ ఓకి ఓ అనుకుందాం, ఇక్కడ ఈ పాయింట్ని ఓకి పీకి మధ్యలో షిఫ్టింగ్ అనేది వచ్చింది సెంటర్ ఆఫ్ మాస్. సో దాన్ని క్యూ అనుకుందాం. ఓకే, ఓకే, సో హియర్ క్యూ ఈజ్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆల్ 3 మెటీరియల్స్ ఆర్ బ్లాక్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇవన్నీ పెట్టుకోండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ tan theta coordinate of y center mass, coordinate of x center mass,
which is equal to m1 y1 plus m2 y2 plus m2 m3 y3, which is equal to m1 x1 plus m2 x2 plus m3 x3. Okay, so here as you can see tan theta which will equal to 6 into, here it is assumed as origin. Okay, so here O is the center of this ring. So let me make it bigger. Okay, చూసారు కదా, సో ఇది ఆరిజిన్ అనుకోండి, రింగ్ ఏం లేదు కదా. ఓకే, సో tan theta 6 into 0 plus 2 into 0 plus 2 into a క్వశ్చన్ వచ్చారు. ఓకే, 6 into 0 plus 2 into a plus 2 into 0. ఓకే, y యాక్సిస్లో ఏ డిస్టెన్స్లో ఇది ఉంది ఆరిజిన్ నుంచి. ఓకే, x యాక్సిస్లో ఏ డిస్టెన్స్ ఇలా ఉంది, సో అందువల్ల ఇది. ఓకే, ఈ పార్టికల్స్ని కూడా మనం వచ్చేసి లేబులింగ్ ఇస్తామండి. సో రింగ్ ఒక మాస్కి సంబంధించి దీన్ని 1 అనుకోండి. ఓకే, ఇక్కడ బ్లాక్ చేస్తా. ఓకే, దీన్ని బ్లాక్ దాన్ని, ఈ రింగ్ దాన్ని 1 అనుకోండి. ఓకే, దాని తర్వాత ఈ 2 మాస్ని 2 అనుకోండి, ఈ 2 మాస్ని 3 అనుకోండి, ఈ y1 m1 m3 ఉంది, సో వాటి కోఆర్డినేట్స్ ఈ అనుకోండి. ఓకే, సో ఇక్కడ 2 into a 2 into a which will equal to 1. So tan theta will becomes 1 when angle becomes 45 degree. So question number 43, option A is right. So next question వచ్చేసి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి so question number 54. A ball is projected vertically down with an initial velocity from a height of 20 meters onto a horizontal floor. During the impact, it loses 50% of its energy and rebounds to the same height. The initial velocity of its projection is. సో 20 మీటర్ ఉన్న ఉదాహరణ దగ్గర నుంచి ఓకే మనం ప్రొజెక్ట్ చేసాం, బాల్ని వెర్టికలీ డౌన్ ప్రొజెక్ట్ చేసాం, వెర్టికలీ డౌన్ అనేది ప్రొజెక్ట్ చేసాం. ఓకే, సో ఇలా వచ్చి మనకి గ్రౌండ్కి టచ్ అయింది. ఓకే, సో ఫస్ట్ కేస్ ఇది, సెకండ్ కేస్ అనుకోండి. సో లాసెస్ 50%, లాస్ వచ్చేసి 50% ఆఫ్ kinetic energy, rebounds to the same height. సో స్టెప్ 1 ఇలా వచ్చింది, ఇలా పడ్డది, ఎంత రిడ్యూస్ అయింది, మళ్ళీ అలా అయింది. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది మనకు కావాలి. సో ఈ హైట్ని హెచ్ అనుకోండి, ఇక్కడ ప్రొజెక్ట్ అయింది v అనుకోండి. ఓకే, సో ఇలా ప్రొజెక్ట్ అయిన తర్వాత కేస్ 3లో వెలాసిటీ అనేది 0 అయింది. ఓకే, అంత హైట్ రీచ్ అయిన తర్వాత వెలాసిటీ అనేది బికమ్స్ 0. సో ఇక్కడ చూస్తే కనుక ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఇక్కడ మళ్ళీ వేస్తాను, ఈ పాయింట్ని ఏ అనుకుందాం. ఓకే, టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ చూసుకుంటే కనుక which is equal to half mv square plus mgh. Okay, during collision 50% is kinetic energy loss and reaches the same height. Same height అనుకుందాం, సేమ్ హైట్ h అనుకుందాం. ఓకే, సో ఏంటి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది పొజెస్ చేసిందని మీనింగ్. ఇట్ ఓన్లీ పొజెస్ పొటెన్షియల్ ఎనర్జీ at same level. So which is equal to 50% of mv square plus mgh, which is equal to mgh. Okay, so half అంటే ఎంత, 1/2. సో ఇక్కడ చూస్తే వెలాసిటీ ఎంత అవుతుంది, √2gh ఎక్కువ అవుతుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది. ఓకే, సో విచ్ విల్ ఈక్వల్ టు √2 into 10 into 20. So velocity become 20 meter per second. Okay,
సో క్వశ్చన్ నెంబర్ 54 వచ్చేసి ఆప్షన్ ఏ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 71 చూద్దాం. In elastic balls are placed at a rest on a smooth horizontal plane which is circular at the ends with the radius r as shown in the figure. The masses of the balls are m by 2 square and so on of m by 2 power n minus 1 respectively. What is the minimum velocity which should be imparted to the first ball of mass small m such that this nth ball will complete the vertical circle? ఓకే, క్వశ్చన్ బట్టి మీకు అర్థమవుతూనే ఉండేది. సో ఇక్కడ చూస్తే కనుక మనం nth బాల్కి ఎంత వెలాసిటీ ఇస్తే అది సర్క్యులర్ వెలాసిటీ అనేది చేసింది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఇన్ హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, సో ఈ సినారీ వచ్చేసి హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్ సంబంధించింది. సో హియర్ v1 dash రిక్వైర్డ్ m by 2 minus small m by m by 2 plus m. సో ఫస్ట్ అది సెకండ్ అది తీసుకున్నాం. ఓకే, ఇంటూ 0 ఆరిజిన్ దగ్గర ఉంది ప్లస్ 2m m by 2 ప్లస్ m వెలాసిటీ v. సో ఇది వచ్చేసి మనకి 4/3 v అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక 2 బ్లాక్స్ అని ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ ఇది సెకండ్ అనుకుంటే ఇది ఏ వెలాసిటీ ఉంది. సో దీని మాస్ వచ్చేసి m, దీని మాస్ వచ్చేసి m by 2. ఓకే, దెన్ మనకు వచ్చేసి m by 2కి v1 వెలాసిటీ అనేది వచ్చింది. m by 4కి మళ్ళీ అది వెళ్తుంది టచ్ చేయడానికి. సో అలాగా మనకి nth దానికి వెళ్ళేసరికి 4/3 ఆఫ్ n minus 1 అనేది అయితే వెలాసిటీ. అంత టైం తగ్గిపోద్ది, n-1 పవర్ ఆఫ్ n-1కి వచ్చింది. సో అది అనేది మనకి ఇక్కడ మనం గ్రౌండ్ నుంచి ఎంత వెలాసిటీ ఇస్తే మనకి సర్క్యులర్ మోషన్ కంప్లీట్ అయింది. ఆ వెలాసిటీ వచ్చేసి √5gr. ఓకే, దానికి ఈక్వల్ ఇది √5gr ఇస్తే మనకి ఇది కంప్లీట్ అయింది. సో v dash n అనేది విచ్ ఇస్ ఈక్వల్ టు మనకి √5gr. ఓకే, సో v dash n అనేది దీనికి ఈక్వల్. సో మనకి v కావాలి. సో దీన్ని రివర్స్లో పంపిస్తే కనుక మనకు వచ్చేసి v విచ్ ఇస్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ n-1 √5gr. ఓకే, సో ఇది ఆన్సర్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 71 వచ్చేసి ఆప్షన్ ఏ.